హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. ఈరోజు నేను మన డైలీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి, కాస్ట్యూమ్స్ అవి. సో ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి కదండి. సో నేను ఇలా అరేంజ్ చేసుకున్నానండి. ఇప్పుడు అవి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ డ్రెస్సింగ్ టేబుల్లో ఉంటాయండి. సో ఒక్కొక్కటి నేను బాక్సెస్లో తీసుకున్నాను. ఇవి మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి, షాపుల్లో అట్లా చిన్న చిన్న షాపుల్లో కూడా ఈ బాక్సెస్ అనేవి. సో వాటిలో నేను ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నానండి నాకు తోచిన పద్ధతిలో. ఇవన్నీ క్లిప్స్ అండి. సో మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇట్లా ఒక చోట ఆర్గనైజ్గా సర్దుకుంటే బాగుంటుందని నేను ఇలా బాక్సెస్లో నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. చాలా క్లిప్స్ ఉన్నాయి నా దగ్గర. అవి ప్లక్కర్స్ అట్లాంటివన్నీ చాలా వెరైటీ డిజైన్స్ లాంటివి ఉన్నాయి. సో అవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తానని నేను ఇలా కంటైనర్ బాక్స్లో పెట్టుకున్నానండి. నా డ్రెస్సెస్కి మ్యాచింగ్గా తీసుకున్నానండి అవి ఒక్కొక్కటి. డిస్ప్లేలో చూస్తున్నాను కదా. డ్రెస్సింగ్ టేబుల్లో దానికి ఒక్కొక్కటి సర్దుకున్నానండి. ఇలా ఎప్పుడైనా మనం ఫంక్షన్లకి అట్లా వెళ్ళినప్పుడు కూడా కొంచెం క్లీన్గా ఉండడానికి ఇలా బాగుంటుందండి. ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటే విడివిడిగా బాక్సెస్లో దానికి సెట్గా అని నేను ఇలా అరేంజ్ చేసుకున్నానండి. చాలా డిఫరెంట్ ఫ్లక్కర్స్ క్లిప్స్ ఉన్నాయండి, చిన్న చిన్నవి. నేను ఎక్కువ చిన్న ప్లక్కర్ పెట్టి హెయిర్ అనేది లూజ్గా వదిలేస్తానండి. సో ఎక్కువ చిన్న ప్లక్కర్స్ ఉంటాయండి నా దగ్గర. ఈ డ్రెస్ కంటే ఆ డ్రెస్కి మ్యాచింగ్ ఉంటుందండి. చక్కగా పోనీ వేసుకుంటే బాగుంటుంది. చిన్న ప్లక్కర్స్ అనేవి ఉంటే మనం వెరైటీగా హెయిర్ స్టైల్స్ వేసుకోవచ్చండి. నాకు ప్లక్కర్స్ అంటే చాలా ఇష్టం. సో ఎక్కడ మార్కెట్లో అవైలబుల్గా ఉన్న షాపుల్లో నుంచి తీసుకుంటానండి. రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి ఇవన్నీ ప్లక్కర్స్ అనేవి. సో ఇదొక బాక్స్ అండి. ఇది వచ్చి డైలీ కాస్ట్యూమ్స్కి నేను యూజ్ చేసుకుంటానండి రెగ్యులర్గా. ఇది నేను డిమార్ట్లో షాపింగ్ చేశానండి. ఈ బాక్స్ వచ్చి కరెక్ట్గా ఉంది, నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి ఇందులో నేను యూజ్ చేసుకోవడానికి. సో అవి ఉంటే మీకు చూపిస్తాను. ఇవి డైలీ కాస్ట్యూమ్స్ అండి, మనం డైలీ వాడుకోవడానికి. పైన ర్యాక్లో నేను అడ్జస్ట్ చేసుకున్నాను కదా. హెయిర్ ఆయిల్స్, లిప్ బామ్స్, లిప్ ఆయిలింగ్ ఇట్లా ఉన్నాయి కదండి ప్రోడక్ట్స్. అవన్నీ అందులో అలా స్టోర్ చేసుకున్నానండి. కాజల్, ఫౌండేషన్ క్రీమ్స్, ఇట్లా మేకప్ కిట్ చిన్నది ఉంటుందండి. ఐబ్రోస్ పెన్సిల్ ఇట్లా. సో ఇది వచ్చి చిన్నది మేకప్ కిట్ అండి. చాలా సింపుల్ అండి. నాకు ఇది 60 రూపీస్ ఏమో పడిందండి. చాలా రోజులైంది. నేను ఇది యూజ్ చేసుకుంటానండి అప్పుడప్పుడు. చాలా బాగుంటుంది. బయటికి వెళ్ళినా కూడా మనం పాకెట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. కలర్స్ కూడా షేడ్స్ అనేవి బాగా ఇచ్చారు. ఫౌండేషన్ క్రీమ్ అండ్ ఇక్కడ ఇంత డస్టర్ లాంటిది వస్తుందండి. సో సెకండ్ వన్ వచ్చి హెయిర్ బ్యాండ్స్ అండి. అన్నీ రకరకాలుగా ఉంటాయి. అన్నీ మ్యాచింగ్ డ్రెస్సెస్ మీదకేనండి అవి.
సో ఇట్లా హెవీగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇట్లా స్టోర్ చేసుకున్నానండి. ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఒక చోట ఉంటే బాగుంటుందని. ఇవి వచ్చి మనకి ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి. సో వాటికి సంబంధించి సెట్స్ అండి. చిన్న చిన్న బాక్సెస్లో పెట్టుకున్నాను, శారీ పిన్స్ అట్లా. ఇవన్నీ ఇయర్ రింగ్స్ ఏనండి. చాలా టైప్స్ ఉంటాయి నాకు డ్రెస్సెస్ మీదకి అట్లా అని. ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా మనం వీకెండ్స్ అట్లా కంగారులో ఎక్కడ పడితే అక్కడ పడేస్తామండి. ఇట్లా స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ బ్యాంగిల్ సెట్స్ అండి, బాక్సెస్ అనేవి. సో ఇట్లా యూజ్ చేసుకున్న, ఆర్గనైజ్ చేసుకున్నా నేను. ఇవి కూడా వచ్చి ఇయర్ రింగ్స్ అండి. ఇది పర్ల్స్ లాగా వచ్చి నెక్లెస్ టైప్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా హాఫ్ శారీస్ మీదకి ఇట్లా ఫ్యాన్సీ వేర్ డ్రెస్సెస్ కానీ ఇట్లా వేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇది. ఇది వచ్చి పాపిడి బిళ్ళ అండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ స్టిక్కర్ టైప్ ఉంటాయి కదండి, కలర్స్, అవి 2 సెట్స్ ఉన్నాయి. అవి ఇవి కూడా ఇయర్ రింగ్స్ ఏనండి. సో చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇవి వచ్చి నల్లపూసలు అంటారు కదండి, షార్ట్ అండ్ లాంగ్ ఉన్నాయి. సో అవి మీకు తర్వాత చూపిస్తాను నేను అవి కూడా. నెక్స్ట్ ఇవి వచ్చి ఫ్రెంచ్ బ్రైడ్ జడ వేసుకుంటాం కదండి, వాటి మీద డెకరేషన్ అవి పిన్స్. ఇట్లా బాక్స్లో స్టోర్ చేసుకున్నానండి. ఇవి కూడా ఫ్రెంచ్ బ్రైడ్ అండి, పిన్స్ చిన్న చిన్నవి 2 సెట్స్ తీసుకున్నాను. సో ఇవి వచ్చి లాంగ్ చైన్ అండి, నెక్లెస్ టైపు. అది డైమండ్ ఉంటుంది కదండి, సో ఆ షేప్లో ఉండేది ఒకటి తీసుకున్నాను. డిజైనర్ శారీస్ మీదకి బాగుంటుందని తీసుకున్నాను. మీకు తర్వాత డిస్ప్లేలో చూపిస్తాను ఆ విడిగా. ఇది ఒక షార్ట్ చైన్ అండి, నెక్ కిందకు వస్తుంది, పికాక్ షేప్లో ఉంది. ఇంకోటి చూపిస్తా తర్వాత. మొన్న హాఫ్ శారీ చూపించాను కదండి బ్లూది, సో వాటి మీద మ్యాచింగ్ దండి ఈ చైన్. నెక్ కిందకు వస్తుంది, షార్ట్ చైన్ ఇది. నేను చూపించా కదండి, చూడండి డిస్ప్లేలో పెట్టాను. ఇలా ఇట్లా ఫ్యాన్సీ వేర్ డ్రెస్సెస్ కానీ డిజైనర్ శారీస్ కానీ ఉంటాయి కదండి, వాటి మీద సింపుల్గా లుక్ గ్రాండ్గా కనిపిస్తుంది ఇట్లాంటివి. సో ఇది ఇంకొక బాక్స్ అండి. ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్న బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్ అవన్నీ నేను. ఇవన్నీ బ్రేస్లెట్స్ అండి. నేను బ్యాంగిల్స్ కన్నా ఎక్కువ బ్రేస్లెట్స్ యూజ్ చేస్తాను. నాకు బ్రేస్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఇవి థ్రెడ్ టైప్ బ్యాంగిల్స్ అండి. ఈ డ్రెస్ మీదకైనా మ్యాచింగ్ అవుతాయి, మల్టీ కలర్స్ ఉంది. బ్యాంగిల్స్ ఎక్కువ యూజ్ చేయనండి, నేను ఎక్కువ బ్రేస్లెట్స్ యూజ్ చేస్తాను నేను. ఇవి వచ్చి షార్ట్ అండ్ లాంగ్ నల్లపూసలు అండి.
ఇంకా రింగ్స్, ఇట్లా ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో అవి చూపిస్తాను మీకు ఒకసారి డిస్ప్లేలో. చూడండి, లాంగ్ అండ్ షార్ట్ ఉన్నాయి డిజైన్స్ అండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇట్లాంటివి వేటి మీదకైనా బాగుంటాయండి వేసుకుంటే సింపుల్గా. ఎక్కువ నేను ఫ్యాన్సీ డ్రెస్సెస్ వేస్తానండి. సో వాటి మీద కానీ మ్యాచింగ్ కోసం ఇయర్ రింగ్స్ ఎక్కువ వెరైటీస్ తీసుకుంటాను నేను. ముందు బ్యాంగిల్స్ అండ్ బ్రేస్లెట్స్కి అలా అరేంజ్ చేసుకున్నానండి ఒక బాక్స్లో. ఈ బాక్స్ వచ్చి మనకి స్టిక్కర్స్ అండి అన్నీ. సో ఇలా యూజ్ చేసుకున్నాను. చాలా స్టిక్కర్స్ ఉంటాయండి. సో ఒక బాక్స్లో నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను సెట్. ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మనం కంగారులో పడేస్తాము. సో ఇలా బాక్సెస్ ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ చిన్న స్మాల్ స్టిక్కర్స్ అండి, 10 రూపీస్ అట్లా ఉంటాయి కదా. సో అవి కూడా అలా పెట్టుకున్నాను నేను. సో ఇవి వచ్చి మనకి ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి ఫేషియల్స్కి. సో వాటికి ఇది ఒక బాక్స్ ఆర్గనైజ్ చేసుకునేలా. స్క్రబ్ అండి, ఇది అప్రికాట్ స్క్రబ్ అంటారు కదా. సో హిమాలయ అది నేను యూజ్ చేస్తానండి. ఇది స్క్రబ్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుందండి. నేను మ్యాక్సిమం ఒక 5-6 ఇయర్స్ నుంచి ఇదే ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నానండి స్క్రబ్కి. చాలా బాగుంటుందండి స్క్రబ్కి అది. ఇది వచ్చి రోజ్ వాటర్ అండి, వీట్ మీకు తెలిసిందే. ఇది పర్ఫ్యూమ్ అండి, స్ప్రేది. ఇవ్వాలి రోజు స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. కాస్ట్ వచ్చి 130 రూపీస్ ఉందండి. చాలా బాగుంటుంది స్ప్రే అనేది. నెయిల్ పాలిషెస్ వచ్చి షాంపూస్ అండ్ ఆయిల్స్ అట్లా లూజ్ విడిగా ఉంటాయి కదండి ప్యాకెట్స్. సో అవన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నామండి ఒక బాక్స్లో. వచ్చి టాల్కమ్ పౌడర్ అండి, ఈవా పౌడర్ అండి. ఇది కూడా రోజ్ స్మెల్ వస్తుందండి. చాలా బాగుంటుందండి అది పౌడర్ స్మెల్ అనేది, పర్ఫ్యూమ్గా చక్కగా. ఇది డైలీ మనం యూజ్ చేసుకుంటాం కదండి పౌడర్స్, ఆయిల్స్. అవి ఈ బాక్సెస్లో ఆర్గనైజ్ చేసుకున్నానండి ఇలా ఒక బాస్కెట్లో. ఇదో ఈ బాక్స్ వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ పైన పెడతానండి నేను. ఇది రెగ్యులర్గా వాడే ప్రోడక్ట్స్ కాబట్టి కోల్డ్ క్రీమ్, ఇది పౌడర్ బాక్సెస్. ఇది వచ్చి కాంబో నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఇది యాక్చువల్గా బాటిల్ అండి. సో కలర్ఫుల్గా ఉందని చెప్పి నేను లిడ్ తీసేసి అలా ఆర్గనైజ్ చేసుకున్నా. ఇది వచ్చి లైన్ లిడ్స్ బాక్స్ అండి. మనం ఈజీగా వాడుకోవడానికి ఉంటాయి ఇలాంటివి, పారేయకుండా మనం. సో ఇది ఇట్లా అమృతాంజనం, విక్స్, గ్లౌస్, డ్రాప్స్, ఇట్లా వ్యాస్లిన్ చిన్నగా ఉంటాయి కదండి. అవి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా నేను ఇలా స్టోర్ చేసుకున్నానండి. ఇది కూడా అవైలబుల్గా ఉండాలని నేను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరే పెట్టుకుంటానండి. చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి సో ఇలాంటివి యూజ్ అవుతాయి మనకి ఎప్పటికప్పుడు. సో ఇట్లాంటి చిన్న బాక్సెస్లు కూడా ఇట్లా యూజ్ చేసుకుంటే బాగుంటుందండి. సో ఇదండి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను డ్రెస్సింగ్ టేబుల్లో విడివిడిగా ఒక్కొక్క బాక్సెస్ తీసుకొని. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఆనిముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.